అట్లాగే నేను ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. వెజిటేబుల్ రైస్ ఈజీగా చేయొచ్చు అందరూ. ఇది ఈజీగా కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్, 3 ఆనియన్స్, 2 పొటాటోస్, 2 క్యారెట్, 6 to 7 బీన్స్, 5 దొండకాయ. ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్ వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ 4-5, కొత్తిమీర, పుదీనా. ఇంకా మసాలా వచ్చేసి బగారాకు, బండ పువ్వు, 5 ఇలాచీ, 1 పించ్ దాల్చిన, సాజీరా, ఇంకా లవంగ, ఇలాచీ, దాల్చిన, సాజీరా, బగారాకు, బండ పువ్వు. ఫస్ట్ మనం 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో. దాని తర్వాత బగారాకు, ఇవి గరం మసాలాలు, హోల్ గరం మసాలా అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తాము. ఆనియన్ వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేస్తాము. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మనము బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, అదే కలర్లో రావాలి. అప్పుడు దాకా మనము ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా కొంచెం కలర్ రావాలి. వచ్చేసిన తర్వాత అప్పుడు మనము ఇంకా మిగతా అవి వేసుకుందాము, ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. సో ఇట్లా వచ్చిన తర్వాత మనము 1 స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేస్తాం. ఇది అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం మిక్స్ చేస్తాము. ఎందుకంటే మనకు ఆ పచ్చి వాసన పోయేదాకా మిక్స్ అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, గ్రీన్ చిల్లీస్, మనకి కారం తగ్గేంత వేసుకోవాలి. నేను 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసిన. ఇంకా క్యారెట్, ఆలు, బీన్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన పుదీనా ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనము ఒక 2 టమాటోస్ ఇట్లా కట్ చేసుకొని టమాటోస్ కూడా వేసుకుందాము. టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్ బట్టి. ఈ కొద్దిసేపు మంచి ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇవన్నీ పచ్చి వాసన పోయేదాకా. ఇది టమాటో అంతా మంచి కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇది మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక మ్యాగీ మసాలా వేయండి. మీ రైస్ క్వాంటిటీ బట్టి ఒక గ్లాస్కి ఒక మ్యాగీ మసాలా, హాఫ్ మ్యాగీ మసాలా వేసుకున్నాం. 2 packets మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను రైస్ కడిగి పెట్టినాను. సో ఇది 1.5 గ్లాస్ రైస్, నార్మల్ రైసే. ఈ రైస్ వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అనేది రైస్కి పట్టాలి. సో ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అట్లా వదిలేస్తాము. దాని తర్వాత వాటర్ వేస్తాము.
గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను. సో కుక్కర్లో వేసిన కాబట్టి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 1.5 గ్లాస్కి నేను 2.5 గ్లాస్ రైస్ వాటర్ వేస్తున్నాను. సో 2 గ్లాసెస్ రైస్ వాటర్ వేసాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఉన్నాయి కాబట్టి అవి కూడా కొంచెం బాయిల్ కావాలి కాబట్టి. వేసిన తర్వాత మనము కుక్కర్ది లిడ్ పెట్టేద్దాము. ఒక 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి దాని తర్వాత మీకు తీసి చూపిస్తాను. 2 విజిల్స్ అయిపోయింది గైస్. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది వెజిటేబుల్ రైస్. సూపర్ కలర్ చూడండి, రైస్ కూడా ఎంత బాగైందో. చాలా సూపర్ కలర్ ఉంటుంది ఇట్లా మంచిగా మనకి. ఏమని చెప్పాలి, ఈ రైస్ తోటి రైతా ఇది కూడా చాలా బాగుంటుంది, దాంతో వేసుకొని తింటే కాంబినేషన్. ఈ రైతా నేను మీకు చెప్తాను కానీ నేను తొందరలో చేసేసాను. ఇది పెరుగు, క్యారెట్, మిర్చి, సాల్ట్, కొత్తిమీర అండ్ కొంచెం జీరా పౌడర్ వేసి చేశాను అనమాట. సో ఇది వేసుకొని దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ తిని చెప్తాను. సూపర్ సూపర్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి తినండి. ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది, తొందరలో అయిపోతుంది. థ్యాంక్ యూ.